ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మనం ఈ ఇంటి కోడలమా లేక హోటల్లో పనిచేసే వాళ్ళమా? ఏంటి అలా అడుగుతున్నా? లేకపోతే ఒక్కొక్కరు వచ్చి ఆర్డర్లు ఇచ్చి వెళ్తున్నారు. మనిషికి ఒక రకం చెయ్యాలంటే ఎంత కష్టం. ఎంత కష్టమైనా తప్పదు భాగ్యం. కోడళ్లుగా ఇంట్లో వాళ్ళందరి కడుపు నింపడం మన బాధ్యత. కడుపు నింపొచ్చు, కానీ ఇలా అందరి కోరికలు తీర్చడం మాత్రం బాధ్యత కాదు. భారం, భరించలేని భారం, కష్టం. తప్పే, అలా అనకూడదు. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. ఈ రోజు ఎవరో ఒకరు సాయం తీసుకుంటే గాని ఈ వంటలు సాధ్యం కావు. శృతి, పిన్ని గారు, ఇలా రండి. ఏంటి, ఈరోజు వంటల లిస్టు చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా ఒక చెయ్యి వేస్తే పని తొందరగా ఫినిష్ అవుతుంది. నా చెయ్యి ఫోన్లో బిజీగా ఉంది. అమ్మ, నువ్వు? నాకు మా అమ్మతో మాట్లాడే పనుంది. తప్పించుకోవడానికి భలే కారణాలు చెప్తారు. ప్రతిసారి ఇంతేనా? ఎప్పుడు వంట చేయరా మీరు? ఎందుకు చెయ్యం? ఒక్కసారి చేస్తే ఏమైందో గుర్తు రాలేదా? అమ్మో, గుర్తు లేకపోవడం ఏంటి? ఆ విషయం మైండ్లోకి వస్తే చాలు ఇప్పుడు కూడా వికారంతో కడుపు తిప్పేస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. అప్పుడంటే తెలీదు, ఇప్పుడు చేయమంటావా? అమ్మా వద్దు తల్లి, బుద్ధి తక్కువై నిన్ను అడిగాను. ఏమొద్దు, మీరు వెళ్ళండి. అది అలారా దారికి, నువ్వు రావే. టైం వేస్ట్ పనులు కాకపోతే వాళ్ళని పిలవడం ఎందుకు, వెళ్ళమండం ఎందుకు? అత్తయ్య, నేనేమైనా సాయం చేయనా? రాత్రి తిన్న తిట్లు ఇంకా మర్చిపోలేదు. వద్దని చెప్పు భాగ్యం. పైగా చేయి కూడా తెగింది కదా, అవసరం లేదని చెప్పు. పున్నమి, కోర్టు కేసు అయ్యే వరకు నువ్వు అమ్మమ్మ దృష్టిలోనే కాదు, ఎవరి దృష్టిలోనూ చెడుగా పడకపోవడమే మంచిది. భాగ్యం, ఈ అమ్మరమ్మకి ఖాళీగా ఉన్నప్పటి నుంచి ఏమీ తోచదనుకుంటా. కాళ్ళు చేతులు నొక్కాలంట, అది పీక నొక్కాలి. వస్తున్నానమ్మా. అత్తయ్య, ఏంటమ్మా, చూసుకోవాలి కదా. అమ్మా, నువ్వు పక్కకి జరుగు, నేను కూరగాయలు కట్ చేస్తాను. వద్దు, అత్తయ్య గారు చూశారంటే ఈ ఇంటి వారసుడితో ఈ పనులు చేస్తున్నావా అని నన్నే తిడతారు. ఈ ఇంటి వారసుడయింది ఈ అమ్మ వల్లే అని చెప్తాను. అమ్మకి హెల్ప్ చేయడమే ముఖ్యమని మాట్లాడతాను. ఏం వదిలే గాని నువ్వెళ్ళు. అమ్మా, మాట్లాడొద్దని చెప్పానా? అవును, నీకు వంటొచ్చా? ఏమన్నా బ్రహ్మ విద్య? నువ్వు ఇలా చెప్తుండు, నేను అలా చేస్తూ ఉంటా. నువ్వు ఫస్ట్ రా అమ్మా, నువ్వురా, ఇక్కడుండు. చెప్పు, నువ్వు ఎలా కట్ చేయాలి? వకీల్ సాబ్, చాలా థ్యాంక్స్. ఎందుకు పున్నమి? అత్తయ్య గారికి మీరు చేసిన సహాయానికి. ఆవిడ నీకు అత్తయ్య మాత్రమే, కానీ నాకు కన్న తల్లి. ఆవిడ కష్టపడుతున్నప్పుడు కొడుగ్గా నేను సాయం చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. హలో, ఎవరు? అవునా, సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరతాను. పున్నమి, మనం అర్జెంటుగా జైలుకి వెళ్ళాలి. జైలుకా? ఎందుకు వకీల్ సాబ్?
శివదేవ్ అంకుల్ని కలిసి కేసు గురించి మాట్లాడాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది. ఫస్ట్ మన ఇద్దరం వెళ్దాం పద. ఆ పిచ్చోడిని మీట్ అవ్వడానికి జైలుకి వెళ్తున్నారా? వెంటనే ఈ విషయం అగ్నిదేవికి చెప్పాలి. శృతి, ఏంటా కంగారు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అగ్నిదేవికమ్మా. అగ్నిదేవ్కా? సడన్ గా అతనికెందుకు? శివదేవయ్యని కలవడానికి పున్నమి బావ జైలుకెళ్తున్నారు. అతనితో కేసు గురించి మాట్లాడి బెయిల్ ఇప్పించేశారనుకో, అగ్నిదేవికి ఆస్తి దక్కదు. మనకిస్తామన్న వాటా కూడా రాదమ్మా. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. చెయ్యి. ఇప్పుడు ఆ అగ్నిదేవ్ మనకి కామధేనువు. నువ్వు ఈ ఇంటికి కోడలుగా వస్తే ఈ ఆస్తి మొత్తం మనదే అనుకున్నాను. కానీ ఆ పున్నమి అడ్డొచ్చి చచ్చి నీ పెళ్లికి ఈ ఆస్తికి రెండిటికి అడ్డుపడింది. కనీసం ఇలాగైనా మనకి డబ్బొస్తే మంచిదే. చెయ్యవే. హలో హలో అగ్నిదేవ్ గారు, చెప్పు శృతి. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. కేసు గురించా? అవునండి, ఈ రోజు మీ అన్నయ్యని జైల్లో కలవడానికి పున్నమి పృథ్వీ వెళ్తున్నారు. అంటే శివదేవ్తో మాట్లాడి మర్డర్ చేయలేదని ఎలా వాదించాలో తెలుసుకుంటాడా? అంతేకాదు, బెయిల్ రావడానికి ఏం చెయ్యాలో కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా ఫెయిల్ చేయడానికి నేనున్నాను కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఒక్కటే కాదండి, ఇది వరకు చెప్పినట్టు మీ ఆస్తిలో మాకు వాటా కూడా కావాలి. తప్పకుండా శృతి. శివదేవ్కు శిక్ష కన్ఫర్మ్ అయి శాశ్వతంగా జైలుకు పోతే ఆస్తి మొత్తం మాదే. అందులో సగం మీకు రాసిస్తాను. ఈ మాట చాలండి. ఎప్పుడు ఏ అప్డేట్ ఉన్నా వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. సరే, నేనిప్పుడే జైలుకు వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వకుండా చూసుకుంటాను. అసలు మనకి ముందే తెలిస్తే పున్నమి పృథ్వీ బయటికి వెళ్లకుండా మనమే ఆపేవాళ్ళం కదే. పర్లేదులేమ్మా, అగ్నిదేవికి చెప్పాం కదా, ఆయన చూసుకుంటాడు. ఇలాంటి కుట్రలు ఆ మనిషికి కొత్తేం కాదులే అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.